ప్రైజ్ ది లార్డ్. సాటి లేని జీవము గల యేసే పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి ఈరోజు బ్లెస్ ట్రెడిషన్లో భాగంగా అంత మాత్రమే కాదు, మరి ఈరోజు 7/7 అంటే 7th మంత్ 7th డేట్న గ్లోబల్ ఫర్గివ్నెస్ డేగా సెలబ్రేట్ చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. మరి ఈ క్షమాపణ దినోత్సవం సందర్భంగా మనకి ఈరోజు మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానిద్దాము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మరి క్షమాపణ అనే మాట మీద మనం ధ్యానిద్దాము. దేవుడు ఎవరిని క్షమిస్తారు, ఎలా ఉంటే క్షమిస్తారు, ఎవరిని క్షమించరు, ఆ రీతిగానే ఎలా క్షమిస్తారు, అలాగే క్షమించబడితే కలిగే దీవెనలేంటి, కొన్ని లేఖనాలు క్షమాపణ మీద కూడా మనం ధ్యానిద్దాము. అంత మాత్రమే కాదు, కానీ ఒక సేయింగ్ ఉంది, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్ బట్ గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. అంటే మనిషి దేవుని దగ్గర నుంచి పొందుకుంటా ఉంటాడు, మర్చిపోతూ ఉంటాడు, కానీ దేవుడు ఇస్తూ ఉంటాడు, క్షమిస్తూ ఉంటాడు. మరి దేవునికి అత్యధికమైన మరి క్వాలిటీస్, మరి అత్యద్భుతమైనవి, చాలా మంచి సుగుణాలు దేవునికి కలిగి ఉన్నవి. వాటిల్లో ప్రేమ, క్షమాపణ అన్నవి చాలా మేజర్. అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్ ఈస్ ఫర్గివ్నెస్. ఈరోజు మనం ధ్యానిద్దాము. అంత మాత్రమే కాదు, కానీ మరి క్షమాపణ ద్వారా సమాధానం దొరుకుతుంది, సంతోషం పెరుగుతుంది, గాయాలు మాన్పబడతాయి, తప్పులు కప్పబడతాయి, ప్రేమ పరిపక్వమవుతుంది, బంధాలు బలపడతాయి, సంబంధాలు సరిచేయబడతాయి. మరి ఇటువంటి ఇంపార్టెన్స్ ఉన్న మరి క్షమాపణ అనే మాట మీద మరి పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం కొన్ని లేఖనాల్ని ధ్యానిద్దాము. వన్స్ అగైన్ హ్యాపీ గ్లోబల్ ఫర్గివ్నెస్ డే. మరి ప్రపంచ క్షమాపణ దినోత్సవం శుభాకాంక్షలు బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున తెలియజేస్తా ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరిని క్షమిస్తారు? దేవుడు ఎవరిని అంటే క్షమించబడాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ఎలా ఉంటే క్షమిస్తారు, ఎవరిని క్షమిస్తారు? మొదటిగా చూసినట్లయితే మరి 2వ సమూయేలు 25వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, కుటుంబస్తుల తప్పిదమును ఒప్పుకోవాలి, నీ దాసురాలైన నా తప్పు క్షమించుము. అంటే ఇక్కడ అబీగైల్ గారు భర్త అయిన నాబాలు చేసిన పనికి ఈవిడ సారీ చెప్తా ఉన్నదన్నమాట. అంత మాత్రమే కాదు, కానీ కుటుంబంలో చాలా మంది తప్పు చేస్తూ ఉంటారు, కానీ దాన్ని సారీ చెప్పటానికి కూడా ఒప్పుకోరు అన్నమాట. అటువంటి పరిస్థితిలో చాలా గొడవలు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇళ్ల పక్కనే ఉంటాయి, కొన్ని గొడవలు జరుగుతూ ఉంటుంది ఇంట్లో ఒక వ్యక్తి ద్వారా. మరి ఎదుటి వాళ్ళు సారీ చెప్తే ఏంటంటే ఆ ఎదుటి వ్యక్తి ఈగో కూడా కొంచెం తగ్గుతుంది, కానీ వీళ్ళు సారీ చెప్పడానికి కూడా ఇష్టపడరు. అటువంటి సమయంలో పేరెంట్స్ కానీ లేదు బిడ్డలు కానీ ఎవరైనా కుటుంబస్తులు సారీ చెప్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబరే కదా అని ఎదుటి వాళ్ళు కొంచెం కూల్ డౌన్ అవ్వటానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఇక్కడ దావీద్ మహారాజు గారు కూడా అదే చేశారు. చాలా అక్కడ కూల్ అయిపోతారనమాట. ఈవిడ ఎదురెళ్ళి మరి ఆహార పదార్థాలు తీసుకొని వెళ్ళటం, ఈవిడే తనంతట తను సారీ చెప్పటం, బయలుదేరి రావటం, ఈ సిద్ధపాటు ఇవన్నీ చూసి మరి చాలా ఉగ్రరూపుడై వెళ్తున్న దావీదు గారు మరి కూల్ అవ్వటం జరిగింది. మనం కూడా కుటుంబస్తులు ఎవరైనా కానీ దేవునికి విరుద్ధంగా ఉన్నప్పుడు, కుటుంబంలో ఉన్నారు ఎవరొకళ్ళు మరి ఆ పాపానికి, దోషానికి ప్రాయశ్చిత్తం మరి క్షమాపణ దేవుని దగ్గర వేడినప్పుడు మరి ఆయన తెస్తానన్న కీడు తేక మానుకునే దేవుడే ఉన్నారు. ఎవరొక్కరు ఆ దోష నివృత్తి చేయటానికి పూనుకోవాలన్నమాట. ఉగ్రత మరి దేవుడు కొట్టివేస్తాడు, లేదు కొంతమేరకి మరి దాన్ని ఇంటెన్సిటీ తగ్గటానికి కూడా వీలుంటుంది అన్నమాట ఆ ఉగ్రత. అంత మాత్రమే కాదు, కానీ 2వ పాయింట్గా చూసినట్లయితే దేవుని వైపు తిరిగితే క్షమాపణ. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, భక్తిహీనుడు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవునికి స్తోత్రం. మరి ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో
వారిని దేవుడు క్షమించే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి మనుషుల వైపు వెళ్ళి మన మనుషుల సహాయం కోసం వారు క్షమించాలని కోరుకోవటం కాదు, కానీ దేవుని వైపు తిరిగి క్షమించమని అడిగినప్పుడు దేవుడు క్షమించే దేవుడై ఉన్నాడు. థర్డ్ వన్ చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 3వ వచనం, దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపడితే క్షమించబడతాం. నేను యూదా వారికి చేయనుద్దేశించిన కీడంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపడుదురేమో. ఇది దేవాది దేవుడే అంటా ఉన్నారనమాట. మరి ఎవరైతే మరి చేస్తున్న దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపడతారో, మరి లూకా సువార్త 15వ అధ్యాయంలో చూస్తాం కదా మనం, తప్పిపోయిన కుమారుడి విషయంలో మరి ఎంతో దుర్మార్గుడుగా మరి కఠినంగా తండ్రి యొద్ద నుండి ఆస్తి తీసుకుని దుర్వ్యాపారం చేసి రిక్తుడే తిరిగి వచ్చినప్పుడు కూడా మరి తండ్రి అయితే చాలా క్షమించాడనమాట. మరి తన పనివారిలో ఒకనిగా ఉంటాననుకొని వచ్చారు. అయినప్పటికీ మరి కుమారత్వాన్ని ఇచ్చి మరలా తనకి ప్రశస్త వస్త్రం ఇచ్చి మరి కాళ్ళకి జోడు మరి చేతికి ఉంగరం మరలా అధికారాన్ని ఆస్తిని మరలా అనుగ్రహించి మరి తండ్రి ఘనపరిచిన రీతిగా మనం చూస్తూ ఉన్నాం. గొప్ప విందు చేసి సంతోషించాడు. మరి ఆ రీతిగా కాకుండా తిరిగి వచ్చావా, అంత ఆగం చేసి వచ్చావా ఆస్తిని అని అలా దూషించలేదు. కానీ తండ్రి అయితే చాలా మరి ప్రేమ ఉంది కాబట్టి క్షమించగలిగాడు. దుర్మార్గతను విడిచి మరి తప్పిపోయిన కుమారుడు దారి వెతుక్కుంటూ మరలా తండ్రి చెంతకి బుద్ధి వచ్చాడు కాబట్టి తండ్రి కూడా మరి కనికరించి క్షమించి ప్రేమించడం జరిగింది. అంత మాత్రమే కాదు, 4th పాయింట్ దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1-21 చూస్తే మన పాపాలు మన పితరుల పాపాలు ఒప్పుకున్నప్పుడు కూడా మనం క్షమించబడతాం. మరి అక్కడ ఇర్మియా గ్రంథంలో చూసినప్పుడు దానియేలు గారు అక్కడ స్టార్ట్ చేస్తారు ప్రార్థన. మరి ప్రార్థన చేస్తూ ఉంటారు, నేను ఇంకను పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని ప్రార్థన చేయుచుండగా. మరి అక్కడ తర్వాత ఆ దూత వచ్చి దానియేలు నీవు బహుప్రియుడవని మరి తర్వాత ఇన్ఫర్మేషన్ మనం చూస్తూ ఉంటాము లేఖనాలలో. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్షమించబడాలంటే మన పాపాలు మాత్రమే కాదు, కానీ మన పితరులు మరి ఎవరెవరు ఏమేమి మరి దోషాలు, అతిక్రమాలు, అవిధేయతలు, పాపశాపాలుగా మన మీద దొర్లి వస్తూ ఉన్నాయో మనకి తెలీదు. అవన్నీ దొర్లించి వేయబడాలంటే మొట్టమొదటిగా మనం పాపాలని, మన పితరుల పాపాలని, మన పాపాలని ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు కాబట్టి క్షమించి వాటన్నిటి నుండి విడుదలనిచ్చే దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 5th పాయింట్ మత్తయి సువార్త 15వ అధ్యాయం 35, హృదయపూర్వకంగా మనం క్షమించబడినప్పుడు మనం కూడా క్షమించబడతాం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయను నేను. మరి మనం క్షమిస్తే మనం కూడా క్షమించబడతామని ఇక్కడ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి ఇది లేఖనాలు చూసినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మరి ఒక రాజు తనకి బాకీ ఉన్న వారందరి లిస్టు తీసుకున్నప్పుడు ఒక అతను 10,000 తలాంతులు తీసుకురాబడతాడు. అంటే ఒక్కొక్క తలాంతు వచ్చి 3,600 రూపాయలు. 3,600 ఇంటూ 10,000 మరి అన్ని లక్షలు, 36 లక్షల బిలియను. మరి ఇంత కాస్ట్ ఇవ్వాల్సిన వ్యక్తిని అయ్యా నన్ను ఓర్చుకోయ్యా, నేను ఇచ్చేస్తానయ్యా అని బతిమాలినప్పుడు క్షమిస్తాడు రాజుగారు. కానీ ఇతను బయటకు వచ్చిన తర్వాత తను క్షమించబడిన తరువాత తను చేసిందేంటి, తనకి 100 దేనారాలు, ఒక్క దేనారం వచ్చి ₹1/2 కావచ్చునని ఉంటుంది ఫుట్ నోట్లో. అంటే 150 రూపాయలు అన్నమాట. 50 రూపాయల కోసం గొంతు పట్టుకొని చెరసాల్లో వేయిస్తాడు. మరి జరిగిందంతా రాజుకు చెప్పినప్పుడు తను అంటారనమాట, అప్పుడు నేను నిన్ను క్షమించాను కదా, ఆ రీతిగానే నువ్వు కూడా క్షమించాల్సింది కదా అని అప్పుడు పనిష్ చేయటం మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం. ఆ రీతిగానే ప్రతి ఒక్కరు కూడా మరి వీరు తప్పులు మరి వేరు ఏదైతే చేస్తూ ఉన్నారో అతిక్రమాలు, అవిధేయతలు ఇవన్నీ క్షమించి వేయబడాలి. నా బాస్ నన్ను క్షమిస్తే బాగుండు, నా భార్య నన్ను క్షమిస్తే బాగుండు, నా భర్త నన్ను క్షమిస్తే బాగుండు, నా పేరెంట్స్ నన్ను క్షమిస్తే బాగుండు, లేదు
సంఘ కాపురి నన్ను క్షమిస్తే బాగుండాలి. ఈ రీతిగా మనం ఇతరుల దగ్గర నుంచి మనము క్షమించబడాలని చూస్తూ ఉన్నాము, కానీ మనం చేసిన అవిధేయతలు, తప్పులు మనం మాత్రం క్షమించడానికి ఇష్టపడం. మన బిడ్డల విషయంలోనే చిన్న చిన్న తప్పులు చేస్తేనే పెద్ద పెద్ద పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటారు. మరి ఆ రీతిగా మరి దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనము కూడా హృదయపూర్వకముగా ఎదుటి వ్యక్తిని క్షమించబద్ధులమై ఉన్నాము. అప్పుడు మాత్రమే మనం కూడా క్షమించబడతాం. మరి 6th వన్ చూసినట్లయితే లూకా సువార్త 17:3 మారు మనసు పొందినడల్లా క్షమాపణ అంట. మరి లూకా సువార్త 17:4 కూడా అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన ఎడల క్షమింపవలను. మరి రోజులో 7 times మిస్టేక్ చేసి సారీ అని చెప్తే క్షమించేయాలంట. మరి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, మనం 1-2 సార్లే టాలరేట్ చేయటం కష్టం. మరి అట్లాంటిది తర్వాత పేతురు గారు కూడా అంటారు కదా, అయ్యా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే ఎన్ని మార్లు క్షమించాలని మత్తయి సువార్త 15:21 అడుగుతూ ఉంటారు కదా. అప్పుడు వేసి అంటారు కదా, 70 ఏళ్ల మారుల మట్టుకంట. అంటే అంటిల్ 70 times 7 అని ఉంటుంది ఇంగ్లీష్లో, కానీ తెలుగులో మనం చూస్తే 70 ఏళ్ళ అంటే ఇక్కడ వయసుతో ట్రాన్స్లేట్ చేయటం జరిగింది. అంటే ఒక మనిషికి 70 సంవత్సరాలు వస్తాయి, ఎన్ని మారులో అన్ని మారులు అని తెలుగులో ఉన్నది, కానీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్లో మాత్రం 77 times అనే ఉన్నది. బట్ ఏదేంటికి మనము అన్ని సార్లు అంటే అంత అత్యధికముగా క్షమింపబద్ధులమై ఉన్నాము. మన ఎడల ఎవరన్నా దోషాలు కానీ తప్పులు కానీ చేసినప్పుడు అప్పుడు మనం క్షమించబడతాము. అంత మాత్రమే కాదు, 7th వన్ పాయింట్ చూసినట్లయితే లూకా సువార్త 24:34 తెలియక చేస్తే క్షమించాలంట. మరి అక్కడ యేసయ్య శిలువయాగంలో అంటారు కదా, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. మరి శిలువ మీద నుంచి మరి వారితో చెప్తారు కదా. అలాగే 1 తిమోతి 1:12-13 చూస్తే పూర్వం దూషకుడు హింసకుడు హానికరునున్న మరి నన్ను తన పనిలో నమ్మకమైన సాధనంగా చేసుకున్నారని చెప్తూ తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనికరింపబడుతుందని చెప్తా ఉన్నారు. మరి తెలిసి చేస్తే మాత్రం దానికి పాపక్షమాపణ లేదు, కానీ తెలియక ఎవరైతే చేస్తారో వారికి పాపక్షమాపణ కలదు. మరి పరిశుద్ధాత్మ విషయంలో మాత్రం లేదు, అదొకటి ఎక్సెప్షన్. కానీ ఎవరైతే తెలియక పాపాలు చేస్తారో మరి తెలిసిన తర్వాత వాటిని చేయక విడిచిపెడితే అప్పుడు మాత్రమే కనికరము క్షమాపణ ఉంటుంది. తెలుసుకున్నాము దాన్ని మరలా చేయకూడదు, అప్పుడు మాత్రమే దేవుడు క్షమిస్తున్న క్షమాపణకి విలువ ఉంటుంది. మరి తెలుసుకున్న తర్వాత కూడా పాపాలు చేస్తూ ఉంటే దేవుడు చూస్తాడు తర్వాత ఆయన ఇచ్చే పనిష్మెంట్ ఉంటుంది. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమైనట్టు దేవుడు చెప్తాడు చూస్తాడు ఏదో ఒక రీతిగా తన వైపు మరల్చుకోవడానికే చూస్తాడు దేవుడు. అంతేగాని తన హృదయపూర్వకంగా మరి కఠినంగా శిక్షించాలని ఏ తండ్రి ఏ రీతిగా అనుకోడో మన పరమ తండ్రి కూడా మనల్ని క్షమించడానికి అవకాశాలను ఇస్తూ ఉంటాడు. ఆ రీతిగానే తెలియక చేస్తే క్షమించబడతాం. అంత మాత్రమే కాదు, కానీ చెడుతనము మారు మనసు పొంది ప్రభుని వేడుకుంటే మరి క్షమించబడతామంట. అపోస్తుల కార్యములు 8:22 ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చునని అక్కడ చెప్తారన్నమాట. మరి గారడి సీమోన్ వచ్చి అమౌంట్ పెట్టి నాకు కూడా పరిశుద్ధాత్మ కావాలన్నప్పుడు అక్కడ వారు చెప్తా ఉన్నారనమాట, నీ చెడుతనము మాని మారు మనసు పొంది ప్రభుని వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చు. అంటే దేవుడు కూడా ఆయన ఎవరిని కనికరించాలనుకుంటాడో వాడిని కనికరించే దేవుడు అయి ఉన్నాడు. మనం మాత్రం ఎప్పుడైతే మనం పాపం చేస్తున్నాము, తప్పు చేస్తున్నాము, ఈ విషయంలో దారి తొలుగుతున్నామని తెలుస్తుందో దెన్ అండ్ దేర్ దేవుణ్ణి మనం పాప క్షమాపణ అడగవలసిన వారమే ఉన్నాము. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు ఎవరిని క్షమించరు. ఒకటి విగ్రహారాధికుల్ని యెషయా 2:8-9 చూస్తే వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది, వారు తమ చేతి పనికి తాము వేరలతో చేసిన దానికి నమస్కారము చేయుదురు, అల్పులు అనగదొక్కబడుదురు, ఘనులు తగ్గింపబడుదురు, కాబట్టి
వారిని క్షమింపకము. మరి ఎవరైతే విగ్రహారాధన చేస్తారో వారిని దేవుడు క్షమించడు. దేవునికి అసహ్యమైన కార్యాలు 2, వ్యభిచారము అలాగే విగ్రహారాధన. మరి విగ్రహారాధికుల్ని ఏ మాత్రం దేవుడు క్షమించడు. మరి తెలియక చేస్తే కనికరించబడతాం. తెలిసి విగ్రహారాధన అంటే ఇది మనం ఎప్పుడు చెప్పుకుంటానే ఉంటాము. మెటల్ మాత్రమే కాదు, వి హ్యావ్ మెటల్ ఐడల్స్, మెంటల్ ఐడల్స్, మెటీరియల్. మెటల్ అంటే విగ్రహంతో, లోహంతో మనం చేసుకున్నాయి. మెంటల్ అంటే నాకు నా యజమాని అంటే చాలా ఇష్టము, లేదు నాకు మా భర్త అంటే, మా భార్య అంటే ఇష్టము, నా బిడ్డలే నాకు విగ్రహం, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం, లేదు నాకు ఈ పొలన్న వ్యక్తి అంటే ఇష్టము. చాలామంది సంఘ కాపరిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తారనమాట. అలా ఏ మనిషిని ప్రేమిస్తూ ఉంటామో మరి వాళ్ళు మెంటల్ ఐడల్ అనమాట. అలాగే మెటీరియల్ ఐడల్స్ ఉంటాయి. మెటీరియల్ అంటే నాకు నా వాచ్ అంటే చాలా ఇష్టము, నా హ్యాండ్ బ్యాగ్ అంటే నాకు ఇష్టం, ఆ డ్రెస్ అంటే చాలా ఇష్టము, లేదు ఈ ఐటమ్, ఈ ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇలా ఏదైతే మెటీరియలిస్టిక్గా మనం ప్రేమిస్తూ ఉంటామో వాటిని కూడా విగ్రహారాధనే. సో మెటల్, మెంటల్, మెటీరియల్ ఇవి ఎవరైతే దేవుని కంటే ఎక్కువగా మరి ఇష్టపడుతూ ఉన్నారో, ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారో వారిని కూడా దేవుడు క్షమించడంట. అలాగే ఇర్మియా 5:7 చూస్తే, దేవుని విడిచిపెడితే నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు అని చెప్తూ నేనెట్లు నిన్ను క్షమించుదును అని చెప్తా ఉన్నాడు దేవుడు. మరి ఆయన్ని విడిచిపెట్టి వేరే ఒకరిని ఆశ్రయిస్తే మరి ఇహలోకముందున్న తల్లిదండ్రులే వేరే వాళ్ళని పట్టుకొని తల్లిదండ్రులు అంటే మనం ఎంత బాధపడతామో ఆ రీతిగానే దేవుడు కూడా ఆయన్ని విడిచిపెట్టి మనం ఆయన మేపు గొర్రెలము. మరి 100వ దావీదు కీర్తనలో ఉన్నట్టు మనం ఆయన ప్రజలమై ఉన్నాము. అలా కాకుండా వేరే ఒక దేవుణ్ణి, వేరొకళ్ళని మనం వీళ్ళే మా దైవాలను పూజిస్తే వారిని కూడా దేవుడు క్షమించడంట. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 6:15 చూస్తే మనం క్షమించకపోతే మనం క్షమించబడమంట. మీరు మనుషుల అపరాధమును క్షమింపకపోయినడలా మీ తండ్రియు మీ అపరాధమును క్షమింపడు. మరి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, మరి మనం క్షమిస్తే క్షమించబడతాము, క్షమించకపోతే క్షమించబడము. మరి అందరూ కూడా నన్ను వాళ్ళు క్షమించాలి, వీళ్ళు క్షమించాలి అని వాళ్ళని వీళ్ళకేసి చూస్తూ ఉంటాము. మరి మనం క్షమించబడాలని కోరుకుంటాం, కానీ మన ముందు ఎవరైతే వచ్చి క్షమాపణ అడుగుతా ఉన్నారో, సారీ చెప్తా ఉన్నారో వాన్ని మాత్రం మనం డినై చేస్తూ ఉంటాము. వాళ్ళని అసలు పట్టించుకోమన్నమాట. మనమే ఏదో పెద్ద నీతిమంతుల్లాగా భక్తిపరుల్లా చూస్తూ ఉంటాము. కానీ మనం ఎప్పుడైతే క్షమిస్తామో అప్పుడు మాత్రమే మనము క్షమించబడతామంట. మనం క్షమించకపోతే మనం క్షమించబడము. ఇదేంటంటే గివ్ అండ్ టేక్ పాలసీ లాగా అనమాట. అంత మాత్రమే కాదు, 4వ పాయింట్ చూస్తే విలాప వాక్యములు 3:42 చూస్తే, తిరుగుబాటు చేస్తే మేము తిరుగుబాటు చేసిన వారము, ద్రోహులము, నీవు మమ్మను క్షమింపలేదు. మరి ఎవరైతే తిరుగుబాటు అంటే దేవుని మీద కానీ, పేరెంట్స్ మీద కానీ, స్పిరిచువల్ పేరెంట్స్ మీద కానీ, పెద్దవారి మీద కానీ, అధికారుల మీద కానీ, మన యజమానుల మీద కానీ ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వారికి కూడా క్షమాపణ లేదంట. నిత్యంగా ఒక అధికారికి అధికారాన్ని ఇచ్చేది దేవుడే. మరి నిలబెట్టుటైనా పడగొట్టుటైనా అది ఆయన వశమైనది. నాకు ఈ మేనేజర్ అంటే ఇష్టం లేదు, ఈ మేనేజ్మెంట్ ఇష్టం లేదు, లేదు వీళ్ళు వచ్చారు కొత్తగా, ఈ పాస్టర్ అంటే నాకు ఇష్టం లేదు, పోయిన నిరుడున్న పాస్టరే మంచోళ్ళు, ఈ రీతిగా మనుషులు కాదు. కానీ నాకు అసలు నా పేరెంట్స్ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, నన్ను ఎప్పుడు పనిష్ చేస్తూ ఉన్నారు, వీరంటే ఇష్టం లేదు అని తిరుగుబాటు చేయటం కాదు. కానీ తిరుగుబాటు అంట సోద చెప్పుట అనే పాపంతో సమానం అంట. మరి సమూయేలు గారితో సమూయేలు గారు అంటారు, మాట వినుట శ్రేష్టం అని చెప్తూ మరి తిరుగుబాటు చేసినందుకు కోరాహు, దాతాను, అభిరాములు ఏమైనారు? మరి కుటుంబస్తులతో సహా కోరా కుమారులు చావలేదని ఉన్నది. మరి కుటుంబాలతో సహా మరి సజీవంగా భూమి నెరలు విడిచి మృంగివేయటం చూస్తా ఉన్నాం. తిరుగుబాటు ఏ ఒక్కరి మీద తగదండి. మరి ఆనాడు ఎంత విధేయత కలిగి మరి వృద్ధుడైన తండ్రి మరి తీసుకెళ్లి చేతులు కట్టి ఆ బలిపీఠం మీద పరుండబెడితే మంచి ట్వీన్స్ ఆర్ టీన్స్ టైంలో ఉన్నారు ఇస్సాకార్. మరి ఏ మాత్రం కూడా
మరి ఒక్క తోపు తోసేసి నన్నే బలిస్తున్నావా డాడీ అని ఆ రీతిగా తిరుగుబాటు చేయలేదు, కానీ మరి ఎంతగా విధేయత చూపించినాడు. అలాగే యేసయ్య మరణము నొందునట్టుగా విధేయత చూపినట్టు హెబ్రీలో మనం చూస్తా ఉన్నాం. ఆ రీతిగా ఏ మాత్రం కూడా తిరుగుబాటు చేయకూడదు. తిరుగుబాటు చేస్తే వాళ్ళకి క్షమాపణ లేదు. అంత మాత్రమే కాదు, 5th పాయింట్ చూసినట్లయితే 2 రాజులు 24:4 నిరపరాధుల రక్తమును బట్టి అతడు అంటే మనష్షే నిరపరాధుల రక్తముతో యెరూషలేము నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను. మరి నాటి దినాలలో మనష్షే కత్తి చేత మరి రక్తాన్ని చిందించడేమో, కానీ నేటి దినాలలో కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మరి కత్తితో డైరెక్ట్గా గాయపరచనప్పటికీ మరి కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతూ మరి గాయపరిచే వాళ్ళు ఉన్నారు. అటువంటి వారిని కూడా, కఠినంగా మాట్లాడే వాళ్ళని కూడా, వారిని కూడా దేవుడు క్షమించనని చెప్తా ఉన్నారు. మరి అంత మాత్రమే కాదు, కానీ మరి క్షమాపణ ఎక్కడ ఎలా దేవుడు క్షమిస్తాడంటే మరి 1 రాజులు 8:30 చూస్తే ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా, అంటే ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన సన్నిధిలో క్షమాపణ. మరి 2వ పాయింట్ సంఖ్యాకాండం 14:19 దేవుని కృపాతిశయముని బట్టి క్షమాపణ. 3rd పాయింట్ కొలసి 2:15 ఆయన శిలువ యాగం ద్వారా క్షమాపణ. 4th వన్ చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 79 దేవుని మహావాత్సల్యమును బట్టి క్షమాపణ. మరి 5th వన్ కీర్తన 86:5 క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు, ఆయన మనస్సును బట్టి మనకు క్షమాపణ. మరి ఎఫెసీ 1:7 యేసు రక్తము ద్వారా అపరాధములకు క్షమాపణ. మరి 7th వన్ 1 యోహాను 2:12 ఆయన నామమును బట్టి మరి పాప క్షమాపణ కలుగుతా ఉన్నది. అంత మాత్రమే కాదు, కానీ మరి ఇన్ని పాయింట్స్ చూసుకున్నాం. అసలు ఎందుకు క్షమించబడాలి, క్షమించబడితే కలుగు దీవెనలు, మరి ఈ దీవెనలన్నీ మనం స్వార్థంగా పొందుకోవాలి అంటే క్షమించబడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి దేవుడు ఎవరిని క్షమిస్తాడు, ఎలా ఉంటే క్షమిస్తాడు, అలాగే ఎవరిని క్షమించడో చూసాము. ఇప్పుడు క్షమించబడుట వలన దొరికే మేలులు చూద్దాం. మరి 1 రాజులు 8:34 చూస్తే మరి క్షమించి తిరిగి స్వార్థను అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశములోనికి వారిని తిరిగి రప్పింపుము. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఏదైతే మరి మనం తిరిగి వెళ్లకుండా ఆ స్వార్థాన్ని పొందుకోనియకుండా మరి ఎక్కడైతే మనం నిలిచి ఉన్నామో, మరి జకర్యా 9:12 అన్నట్టు బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారలారా మీ కోటను మరలా ప్రవేశింపుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అన్నట్టు మరి దేవుడు మనకి ఏ వాగ్దానాలను ఇచ్చి ఉన్నాడో వాటిని మనం స్వతంత్రించుకోకుండా ఎక్కడైతే ఆగిపోయామో, ఎక్కడ పడి ఉన్నామో, మరి ఏ గుంటలో పడి ఉన్నామో వాటన్నిటి నుండి దేవుడు క్షమించి తిరిగి మరి వాటి స్వార్థాలను అనుగ్రహించే దేవుడు అన్నాడు. తిరిగి మనకి మన స్వార్థాన్ని, మన వాగ్దాలను స్వతంత్రించుకునే రీతిగా శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మనల్ని ఎదుర్కొనే దేవుడై ఉన్నాడు క్షమించబడినప్పుడు. మరి అంత మాత్రమే కాదు, 2nd పాయింట్ చూసినట్లయితే 1 రాజులు 8:36 మరి క్షమించి భూమి మీద వర్షము కురిపింపు, మరి కురిపించే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరి వర్షం చూసినట్లయితే బ్లెస్సింగ్స్ కి, అలాగే అనాయింటింగ్ కి, మరి అభిషేకానికి, ఆశీర్వాదానికి సాదృశ్యమైంది. మరి వర్షం లేకపోతే భూమి ఎండిపోయింది కదా, ఆ డ్రైనెస్ లో డ్రౌట్స్ అంటే కరువులు వస్తాయి. మరి పాపాలు, శాపాలు ఆ ఎండిపోయే దుస్థితికి సాదృశ్యంగా ఉన్నదన్నమాట. ఈ పాపాలు, శాపాలు కొట్టివేయబడాలి, దొర్లించి వేయబడాలంటే మరి ఆత్మవర్షమైన, ఆత్మదేవుడైన మరి ఆత్మీయ మేలులు ఆ వర్షంగా వర్షించినప్పుడు మాత్రమే మరి మనము ఫలాన్ని, జయాన్ని, ఘనతను చూడగలుగుతాం అన్నమాట. దానికి ముందుగా మనం క్షమించిన తర్వాత దేవుడు వర్షాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. మరి 1 రాజులు 8:39 చూసినట్లయితే 3rd పాయింట్ క్షమించి ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. మరి నేను ఇంత పని చేస్తా ఉన్నాను, ఇంత కష్టపడతా ఉన్నాను, దేవుని కోసం చేస్తాను, కుటుంబాన్ని కోసం చేస్తాను, నన్ను ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు, రివార్డ్స్ ఇవ్వట్లేదు అని ఈ రీతిగా అనుకోవటం కాదు. కానీ మరి ఇంట కానీ, బయట కానీ, జాబ్లో కానీ, బిజినెస్లో కానీ, ఎక్కడైనా ప్రాక్టీస్లో కానీ ఫలాన్ని చూడలేకపోతున్నాను అని అనుకోవటం కాదు. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు, ప్రతిఫలం ఇచ్చేది ఆయనే. ప్రభు మెచ్చుకొని వాడే ధన్యుడన్నట్టు
ప్రతిదీ కూడా మరి ప్రకటన 22:12 చూస్తే మరి ప్రతివానికి ఇచ్చుటకు ఆయన సిద్ధపరిచిన జీతం ఆయన వద్ద ఉన్నది. మరి సామెతలు 12:14 కూడా యవ్వని క్రియల ఫలము వానికి వస్తుందంట. ప్రసంగి 12:14 కూడా మంచిదే గాని చెడ్డదే గాని ప్రతిదీ కూడా తీర్పులోనికి తెస్తుంది. ప్రతిఫలం అంటే ఇది మంచిది మాత్రమే కాదు కానీ మరి చెడు కార్యాలు చేసే వాళ్ళకు కూడా మరి చెడుగా ఉండే ప్రతిఫలం ఉన్నది. మరి మంచి కార్యాలు ఎవరైతే చేస్తారో క్షమించడం అన్నది ఉన్నది కాబట్టి ఇక్కడ ఇది మంచిగా ప్రభువు మరి చేస్తున్న పనికి మనుషులెవరూ రికగ్నైజ్ చేయకపోవచ్చు. మరి ఇన్ని సంవత్సరాలుగా నిన్ను తల వంచుకొని దేవుడిచ్చిన మందని మరి కుటుంబాన్ని ఈ రీతిగా నమ్మకంగా కొనసాగిస్తాను. ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి అనేకమైన ప్రయాణాల మధ్య పోరాటాల మధ్య నేను చేస్తూ ఉన్నాను. అయిన ఫలాన్ని చూడలేకపోతున్నాను, ఆత్మల పంటను చూడలేకపోతున్నాను, జయాన్ని చూడలేకపోతా ఉన్నాను. మరి కీర్తన గ్రంథంలో ఉన్న పిడికిర విత్తరములు చేతితో పట్టుకొని కన్నీటితో విత్తు చూపవాడు సంతోషగానంతో పనులు కొయినన్నట్టు అటువంటి రోజులు దేవుడు నిత్యముగా ఇచ్చే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ 1 రాజులు 8:40 చూస్తే 4th పాయింట్గా మరి క్షమించి భయభక్తులు కలిగి ఉండినట్లు చేస్తాడంట. మరి భయభక్తులు అన్నది మరి ప్రార్థన వాక్య ధ్యానం ఏ రీతిగా అవసరమైనదో విశ్వాసి జీవితానికి విశ్వాసయానంలో యెహోవా యందు భయభక్తులు కూడా అవసరమే ఉన్నది. ఇది ఒక వెహికల్కి 2 wheels ఏ రీతిగా ఉంటాయో, ఒక పక్షికి 2 wings ఏ రీతిగా ఉంటాయో భయము భక్తి అన్నది చాలా అవసరం అన్నది. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే more than 66 blessings ఉన్నాయి. ప్రభు చిత్తమైతే దాన్ని ధ్యానిద్దాము. అండ్ భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దీర్ఘాయుషు, జ్ఞానానికి మూలము, మరి సమస్తము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం మనం చూస్తూ ఉంటాము. మరి అది దేవుడే కలిగిస్తాడంట. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు మరి నిత్యముగా ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ మరి 5వ పాయింట్గా చూసినట్లయితే 1 రాజులు 5:50 క్షమించి కనికరించే దేవుడే ఉన్నాడు. మరి నిత్యముగా మన మనుషుల వైపు చూడటం కాదు కానీ వాళ్ళు నన్ను కనికరిస్తే బాగుండు, వాళ్ళు రికమెండేషన్ ఇస్తే బాగుండు, వాళ్ళు నన్ను ప్రమోట్ చేస్తే బాగుండు, వాళ్ళు నాకు అవార్డులు వేసి సన్మానం చేసి చప్పట్లు కొడితే బాగుండు అని మనుషుల కనికరం కోసం మనం ఎప్పుడు చూడకూడదు. కానీ మరి దేవుడి వైపు చూసినప్పుడు ఆయన క్షమించి కనికరించే దేవుడే ఉన్నాడు. మరి ఆనాడు తప్పిపోయిన కుమారుడి విషయంలో కూడా తండ్రి ప్రేమించి కనికరించి క్షమించిన మాదిరి మరి ఎప్పుడైతే మరి బుద్ధి వచ్చినప్పుడు పశ్చాత్తాపపడి మరి ఒప్పుకుంటాను అని ఆ మంచి మనసు కలిగి మరి కుమారుడు వచ్చిన్నాడో తండ్రి ఏ మాత్రము త్రోసివేయక తను ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మరి మలిన వస్త్రాలంటే దుర్గంధం, మరి ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ మనం ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలి అన్న ఆశ కలిగిన తోడని కుమారుడు ఇంకా తండ్రి చెంతకు చేరకనే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, మెడ మీద పడ్డాడు, మరి ముద్దు పెట్టుకొని కౌలించుకొని ఎంత ప్రేమ చూపించాడు. మరి ప్రేమ ఉన్నది కాబట్టి కనికరించి క్షమించినాడు. ఆ మాదిరి ప్రతి ఒక్కరు కూడా మన పాపాలు క్షమింపబడినప్పుడు దేవుని కనికరాన్ని పొందుకుంటాం. అంత మాత్రమే కాదు కానీ 6th పాయింట్ చూసినట్లయితే 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే క్షమించి దేశమును స్వస్థపరుస్తాడంట. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవునికి స్తోత్రం. మరి దేశం ఏ ఏ విగ్రహారాధనతో చెడిపోయిందో, ఏ తెగుళ్ళతో, ఏ వైరస్లతో పాడైపోయిందో, ఏ యుద్ధాలతో కూలిపోయిందో రక్షణ వ్యవస్థ సమస్తము కూడా దేవుడు స్వస్థపరిచే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అన్యాయాలతో, అక్రమాలతో, అహింసలతో, మరి దోచుకోవటంతో మరి అనేక మంది అమాయకుల ప్రాణాలని రక్తాన్ని చిందించడంలో మరి ఈ దేశం పాడైపోయి ఉన్నదో, మస్టు పట్టి ఉందో, మరి కల్మషం కలిగి ఉన్నదో దేవుడు నిత్యముగా క్షమించినప్పుడు దేశాన్ని స్వస్థపరిచే దేవుడే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా దేశం కొరకు స్వస్థత కావాలంటే అవన్నీ కూడా క్షమించబడాలి దేవుని ద్వారా. మరి 7th పాయింట్ చూసినట్లయితే మరి కీర్తన గ్రంథం 103వ కీర్తన 3వ చరణం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. అంటే హీ ఫర్గివ్స్ యువర్ సిన్స్ అండ్ హీల్స్ ఆల్ యువర్ డిసీజెస్. మరి పాపాలు క్షమించడం ద్వారా స్వస్థత అన్న మాటని మత్తయి సువార్త 9వ అధ్యాయం 2లో, మార్కు 2:5లో,
అలాగే మార్కు 2:10, లూకా 5:20 కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. మరి నీ పాపలను క్షమించబడిన స్వస్థత గల దానివై వెళ్ళని, అలాగే పక్షవాయు గల వానితో కూడా నీ పాపలు క్షమించబడినాయి అని స్వస్థతనివ్వటం మనం చూస్తూ ఉంటాం అనమాట. మరి క్షమించబడినప్పుడు ఏవేవైతే మరి రోగాలు కూడా చాలా కైండ్స్ ఉంటాయి. ఒకటి దేవుని నామం మహిమపరచబట్టానికి వచ్చే రోగం, ఒకటి హెరిడిటీ ద్వారా వచ్చేది అంటే వంశపారపర్యంగా వచ్చే రోగాలు, ఇంకొకటి మన లైఫ్ స్టైల్ ద్వారా మనం తినాల్సినవి తినక, తినకూడనివి తింటూ, తినాల్సిన టైంకి తినక, ఈ రీతిగా మన డైట్లో కానీ మన లైఫ్ స్టైల్లో కానీ మనం తీసుకొని జాగ్రత్తల కారణంగా తెచ్చుకునే రోగాలు కొన్ని అన్నమాట. ఈ 3 రకాల రోగాల్ని కూడా దేవుడు నిత్యముగా క్షమించి స్వస్థతనిచ్చే దేవుడు. మరి దెయ్యాలు ఏ బలహీనతలు తెస్తా ఉన్నదో నిత్యముగా అవన్నీ స్వస్థత పొందుకోవాలంటే, ఆ పాపాలు దోషాలు దొర్లించివేయబడాలంటే క్షమించబడినప్పుడు మాత్రమే మరి స్వస్థతని పొందుకుంటామన్నమాట. అంత మాత్రమే కాదు కానీ మరి ఆమోసు 7:2 చూస్తే యెహోవా పశ్చాత్తాపడి తెస్తానన్న కీడు తేకమాంతాడంట. ప్రభు అయిన యెహోవా నీవు దయచేసి క్షమించుము అని చెప్తూ యెహోవా పశ్చాత్తాపడి అది జరుగుదని సెలవిచ్చెను. మరి అక్కడ భక్తుడు ప్రవక్త దేవా ఈ రీతిగా జరగొద్దయ్యా, క్షమించయ్యా అని బతిమాలినప్పుడు అప్పుడు యెహోవా దేవుడు పశ్చాత్తాపడి అది జరగదు అని చెప్తా ఉన్నాడు. మరి యోనా 4:2 అలాగే యోవేలు 2:13 చూస్తే అక్కడ యోనా గారు అంటా ఉన్నారు, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడయ్యుండి పశ్చాత్తాపడి కీడు చేయగా మానుదువని మరి నేను ముందుగానే తర్షీషు వెళ్ళానయ్యా నినివెళ్ళక అని చెప్తా ఉండే సందర్భం అన్నమాట ఇది. మరి దేవుడు క్షమించినప్పుడు మరి తెస్తానన్న కీడు మరి కొన్ని సందర్భాలలో దర్శనం ద్వారా కానీ, స్వరం ద్వారా కానీ, దేవుని మాట ద్వారా కానీ, దేవుని వాక్యము ద్వారా కానీ, ప్రవచనం ద్వారా కానీ, ఏదన్నా కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, బిడ్డల మీద కానీ, మరి యజమానురాల మీద కానీ ఏదన్నా కీడు అపాయం హాని మరి తెస్తానన్నప్పుడు మరి పశ్చాత్తాపడి ప్రార్థించినప్పుడు తెస్తానన్న కీడు తేక మానుకునే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఏవేవైతే ఉన్నాయో దొర్లి వస్తూ పాపాలుగా, శాపాలుగా, కీడు, హాని, అపాయం, తెగుళ్ళు ఇవన్నీ దొర్లించివేయబడాలంటే మొట్టమొదటిగా మనము ఏ రీతిగా మరి ఆయన క్షమాపణ కోసం వేడతామో ఆయన క్షమించి మరి తెస్తానన్న కీడు తేక మానుకునే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ కొన్ని లేఖనాలు మనం చూచినట్లయితే మరి ఎఫెసీ 4:32 ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. 2 కొరింథీ 2:10 మీరు దేని గూర్చియనను ఎవరిని క్షమించుదురో నేనును వానిని క్షమించుదును. దేవునికి స్తోత్రం. కొలస్సీ 3:13 ఎవడైనను తనకి హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. మరి 1 యోహాను 1:9 మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మరి మత్తయి సువార్త 12:31 ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మరి 2 కొరింథీ 2:7 చూస్తే గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. మరి మన కీవర్స్ ఉంది కదా, మత్తయి సువార్త 6:12 మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమింపుము. ఈ ప్రార్థన మనం ఎప్పుడు చేయగలుగుతామంటే ప్రభు పరలోక ప్రార్థన నేర్పించిన రీతిగా మరి ఎప్పుడైతే మనం క్షమిస్తామో క్షమించిన తర్వాత ఈ ప్రార్థన చేయబద్దులమన్నా. మరి మన క్షమాపణ మనం క్షమించకుండా మనం దేవుని దగ్గర క్షమాపణ అడుగుతాను క్షమించడు. మరి హృదయపూర్వకముగా క్షమించాలంట. క్షమించడం అంటే ఓకే లీవ్ ఇట్ ఇంకా ఆ టాపిక్ ఎత్తవాకు అని మర్చిపోవటం కాదు. ఫర్గివ్నెస్ ఈజ్ నాట్ ఫర్గెటింగ్. అది కంప్లీట్గా డిలీట్ చేసేయాలి. ఇంకా దాన్ని ఎప్పుడు మనం మరి దేవుడు కూడా మన అతిక్రమలను తన వీపు వెనక వేసుకున్నాడు. ఒకని బ్యాక్ ఒకడు ఏ రీతిగా చూచుకోలేడో ఆ రీతిగా మనం ఎప్పటికీ ఇంకా
ఆ పాపాలని కానీ ఇతరులు ఏదైతే మన ఎడల కొంచెం అన్యాయంగా మాట్లాడారో, మరి అవహేళనగా చేశారు, అపనిందలు వేశారు, అవహేళన చేశారు, అపహాస్యం చేశారు, మరి అన్యాయమైన తీర్పు నొందారు, మరి అన్యాయంగా ఆస్తి విషయంలోనేమి, మరి తల్లిదండ్రులు చూసుకునే విషయంలోనేమి, ఇది అన్యాయము, నేను క్షమించలేను, నా వల్ల కాదు, ఇప్పటి వరకు భరించాను అనుకున్నవి కూడా మనం క్షమించినప్పుడు మాత్రమే దేవుడు మనల్ని క్షమిస్తాడు. మరి క్షమించకపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. ఎందుకంటే క్షమించబడితేనే ఇవన్నీ ఉన్నాయి. మరి ఆయన రక్తం ద్వారా క్షమాపణను చూస్తూ ఉన్నాము. మన పాపాలను ఒప్పుకొని మరి క్షమాపణ పొందుకోవాలనుకుంటే 1 యోహాను 1:9 చూస్తూ ఉన్నాము. క్షమించబడకుండా ఆ తప్పిదాలతో, ఆ దోషాలతో, అవిధేయతలతో, పాపాలతో, అతిక్రమాలతో మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేం కదా. మన ఎయిము, యాంబిషన్ ఏంటి? మన గురి పరలోకం. మరి క్షమించబడకపోతే అవన్నీ మనలోనే స్టాగ్నేట్ అయిపోయి, మనలోనే ఆ కుళ్ళు, కుతంత్రం, శరీర కార్యాలు మొత్తం ఉంటే మనం ఏ రీతిగా ప్రభువుని దర్శించగలుగుతాము? ఏ రీతిగా రాకడ సమయంలో ఎత్తబడగలుగుతాం? సో మనం ఎప్పుడైతే క్షమిస్తామో అప్పుడు మాత్రమే మనం క్షమించబడతాము. సో మనం క్షమించబడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మస్ట్ ఫర్గివ్ ఫస్ట్. మనం చెప్పుకున్నాం కదా, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్ బట్ గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్ అని. ఎప్పుడు కూడా క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. దేవునికి స్తోత్రం. మరి ఏమైనా పరిస్థితుల్లో మరి అక్కడ మనుష్యాన్ని క్షమించుటకు యెహోవాకు మనస్సు లేదన్నట్టు, మరి మనం క్షమాపణ కోసం వేడినప్పుడు ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు కాబట్టి ఆయన క్షమిస్తాడు నిశ్చయముగా. ఇప్పుడు ఏ ఏ పరిస్థితులను బట్టి క్షమాపణ లేక, మరి మనుషులు కూడా క్షమించలేక ఆ పరిస్థితిలో ఉన్నావేమో, మరి బయటికి రావాలనుకున్న రాలేని పరిస్థితిలో ఉన్నారేమో, క్షమాపణ అడిగే మరి సమయం కూడా లేదేమో, మరి కొన్ని పరిస్థితులను బట్టి మరి అటువంటి అవకాశం కూడా లేదేమో. చివరిసారైనా మరి అక్కడ సిలువ మీద మరి మంచి దొంగ ఏ రీతిగా క్షమించమని దేవుణ్ణి, మరి నువ్వు పరదేశంలో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమంటే దేవుడు నిత్యంగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అన్నట్టు, మరి చివరి మూమెంట్లైన దేవుడు క్షమాపణను అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. ఇప్పటి వరకు మరి మనుషుల్ని క్షమాపణ అడగటానికి మరి వారు చిన్నవారని, లేదు స్టేటస్లో తక్కువ వారని, లేదు అడిగితే అవహేళనగా చేస్తారేమో, నేను తగ్గిపోతానేమో, నేను ఒక మెట్టు దిగుతున్నానేమో అని ఏ మాత్రం అనుకోకూడదు. క్షమించే మనసు దేవుని మనసు. ఎందుకంటే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు అని లేఖనాలు సెలవిస్తున్నది. మరి దేవుడు ఏ రీతిగా మనల్ని అన్ని వేళల్లో క్షమిస్తూ, మరి ఆనాడు తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు కుమారుడు ఇంకా తండ్రి చెంతకు కూడా రాకముందునే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళినట్టు మనం క్షమించయ్యా అని వేడుకునే మనసు రావడమే ఆలస్యం. ఆయన క్షమించేసే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. వన్స్ అగైన్ విష్ యూ గ్లోబల్ ఫర్గివ్నెస్ డే. ఈరోజు ఎవరెవరైతే మరి క్షమించలేక ఉన్నారో లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం క్షమించబడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్షమించాలి. మరి ఎవరినైనా ఇప్పటి వరకు క్షమించలేకపోతా ఉన్నారో దెన్ అండ్ దేర్ దేవుని యొద్ద క్షమాపణ అడగాలి. మనుషుల యొద్ద కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమాపణ అడిగిన తర్వాత దేవుని యొద్ద అడిగినప్పుడు ఆయన క్షమించే దేవుడే ఉన్నాడు. మరి రక్త సంబంధుల్లో కానీ, మరి సంఘస్థుల్లో ఏమి, జాబ్ చేస్తున్న చోటేమి, నువ్వు బిజినెస్ చేస్తున్న చోటేమి ఎవరితోనా క్షమాపణ కొద్దువయ్యిందేమో, కొరతగా ఉన్నదేమో. మరి మన సంతోషం కావాలంటే, మరి సమాధానం కావాలన్నా కానీ, బంధాలు బలపరచబడాలన్నా, గాయాలు మాన్పబడాలన్నా, వీటన్నిటికీ క్షమాపణే మార్గమే ఉన్నది. ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు, ప్రేమించే దేవుడై ఉన్నాడు. సో క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు ఆయన 2 హస్తాలను చాపి పిలుస్తా ఉన్నాడు, వేచి చూస్తా ఉన్నాడు. మరి మనం క్షమించిన రీతిగా ఆయన యొద్ద క్షమాపణ దొరుకుతుంది. మనం క్షమాపణ వేడుదాం మనుషుల యొద్ద, ఆ రీతిగానే దేవుని యొద్ద. మరి ఇటువంటి క్షమా హృదయాన్ని ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. ప్రభు మనందరికీ తన కృపను దయచేయును గాక. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.